అమ్మా వదినా, మీరు అమ్మని ఎక్కడైనా చూసారా? బహుశా అమ్మ ఎక్కడుందా? అమ్మకు ఇంత పెద్ద ద్రోహం చేశావు, దాని పరిణామం నీకు తెలుసా? ఎలాంటి ద్రోహం? మీరేం మాట్లాడుతున్నారు? నిన్న నేను తుక్కున్న అన్నయ్యకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాను నేను రాలేను అని. పిసమని నీళ్లు నడుము వరకు వచ్చాయి, వర్షం ఆగడం లేదు, బస్సు లేదు, ట్రామ్ లేదు, మరి ఎలా వచ్చేవాడిని? కింద సంబంధం లేని ఇంట్లో అన్నీ ముగిసిపోయిన తర్వాత రాత్రి ఎలా గడుపుతావు? పోల్ట్ అన్నయ్య, అక్కడ ఉండటం తప్ప నాకు వేరే దారి లేకపోయింది. మరి నేనేం చేయాలి? మీరందరూ ఆహానాతో సంబంధం ముగించుకున్నా నా బంధం మాత్రం ఇంకా ముగియలేదు. ఆమె నా భార్యగా ఉంది, ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అగ్నిసాక్షిగా ఆహానాతో 7 అడుగులు వేసిన నేను ఇంత చిన్న తప్పు కోసం ఆమెను ఒంటరిగా వదిలిపెట్టను. ఏమన్నా చూసారా, నిన్న ఆ అమ్మాయి చిన్నాని తన వశం చేసుకుంది. నేను వదినతో అన్నాను, ఆ అమ్మాయికి ఖచ్చితంగా చేతబడి తెలుసని. ఒక్క రాత్రిలోనే మన చిన్న ఆమెలాగా మాట్లాడడం సాధ్యమా? చిన్నా, నువ్వు వెళ్ళేటప్పుడు ఇక్కడ వేరేలా మాట్లాడావు కదా. నేను చెప్తున్నాను కదా, చిన్న పిరికివాడు కాదు. ఇది వినడానికి చాలా బాగుంది. ఇదంతా జరిగిన తర్వాత కూడా ఆయన ఆహా నాకు తోడుగా నిలబడుతున్నారు. నిజంగా అక్క, మీరు చెప్పింది కరెక్ట్. ఒకవేళ అర్జున్ పొల్టూలా ఉండేవారైతే అప్పుడు ఏమయ్యేదో. ఎందుకంటే వాళ్ళు నా ముఖం వైపు కూడా చూడరు, నన్ను ఎప్పుడో ఇంటి నుంచి బయటకు గెంటేసేవారు. కానీ తెలుసు అర్జున్ అలాంటి వాడు కాదు, అతను ప్రత్యేకం. అవును, కరెక్ట్ అక్క. ఈ కొద్ది రోజుల్లో అహానా మనకి ఎంత ఇష్టమైంది అయిపోయింది కదా. ఇక అర్జున్ తనని వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావాలి. ఏం మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? పోల్టు అందయ్య ఆహానాపై కేసు పెట్టారు. ఇప్పుడు పోలీసులు రాబోతున్నారు, అందర్నీ విచారిస్తారు. తెలియదేమవుతుందో, అంతా ముగిసిపోతుంది. చిన్న అక్క గుడికెళ్ళింది. ఇక్కడ మాతో మాట్లాడినట్టు నీ తల్లి ముందు కూడా మాట్లాడగలవా? నీకేది నిజం అదే చెప్పాల్సిందే కదా పిన్ని. ఆహా నాతో 7 జన్మల వరకు తోడుంటానని ప్రమాణం చేశాను. ఈ చిన్న తప్పు వల్ల ఆమెను ఇంతగా శిక్షించలేను, క్షమించండి. ఒకవేళ అమ్మాయి నీ తల్లిని చంపేసినా సరేనా, అప్పుడు తనకే సపోర్ట్ చేస్తావా? చూడు, మర్డర్ ఇంకా అటెంప్టివ్ మర్డర్ ఎంత సీరియస్ నేరాలో తెలుసా? పోలీసు వాళ్ళు కూడా చెప్పేశారు ఆ అమ్మాయి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెడతామని. పోల్టు అన్నయ్య, ఈ కేసు గురించి ఇప్పుడే ఎలా మాట్లాడుతున్నారు? ఇంకా పోలీసులు విచారణ మొదలు పెట్టలేదు కదా. మరి ఆహానా మీద ఇలాంటి నింద ఎలా వేస్తారు? ముందు పోలీసులకు పనిచేయనివ్వండి. నీకు ఆ అమ్మాయి మీద అంత నమ్మకం ఎందుకు? ఆమె ఏదైనా చేయగలని ఎందుకు అనుకోడు? నాకు ఆమె ఇవన్నీ చేసినట్టు కనిపించలేదు. సింపుల్. అయితే నీకెవరు చేశాననిపిస్తుంది? నాకు తెలియదు, ఇలాంటి మాటలు నేను చెప్పలేను. ఆధారాలు లేకుండా ఎవరి మీదైనా నింద వేయడం నా వల్ల కాదు. చూసావా, మనమిద్దరం వీళ్ళ నమ్మకం మీద ఈ ఇంట్లో ఉంటున్నాం. అందుకే చిన్న మన మీద నింద వేస్తాడో ఏంటో. మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి పీసిమని? మేం మిమ్మల్ని ఎప్పుడూ పరాయి వాళ్ళలా చూడలేదు. మనమంతా ఒకే కుటుంబం. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను, ఇకపై కూడా. మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఈ మాటలు వదిలేయండి. పోలీసును రానివ్వండి, వాళ్ళను విచారణ చేయనివ్వండి. పీసిమని, చట్టం అందరికొకటే. అహానా ఈ తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదు. తను ఈ తప్పు చేయకపోతే శిక్ష గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇది చేసిన వాళ్లకు తప్పకుండా చెడు జరుగుతుంది. అందుకే ఈ విషయాన్ని పోలీసులకే వదిలేద్దాం. పెద్ద బాబు గారిని కలవాలి. అరే అమ్మగారు, ఇంత పొద్దున్నే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ రోజంతా ఉంటుంది కదా. సరే, నేనేమన్నా? పెద్ద బాబు గారిని పిలవండి, కలవాలి. మీరు కూర్చోండి, నేను అడిగొస్తాను. వస్తున్నాను సార్. రండి సార్, ఒక పెద్దవారు మిమ్మల్ని కలవాలని వచ్చారు. సరే, లోపల పంపించు. సరే.
సార్ మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ప్రణామం పెద్దబాబు గారు. మీరు నా తల్లి వయసు వారు కాబట్టి నా నమస్కారం అంగీకరించండి. కూర్చోండి. మీరిప్పుడు ఇంత పెద్ద ఆఫీసర్, మీకు గౌరవం ఇవ్వడం మా బాధ్యత. అరే అమ్మగారు, మీరు మనసు గెలుచుకున్నారు. చెప్పండి, నేను మీకేం సహాయం చేయగలను? మీరు చాలా చేయగలరు పెద్దబాబు గారు. నేను సేన్ కుటుంబపు పెద్ద కోడల్లి దుర్గా సేన్. నమస్తే అండి. నిన్న మా ఇంటి అబ్బాయి మిమ్మల్ని కలవడానికి వచ్చుంటాడు, ఆకాశ్ సేన్. మా ఆడపడుచు కొడుకు. అవును, నిన్న మిస్టర్ ఆకాశ్ సేన్ ఇక్కడికి వచ్చారు. మీకు ఇదే చెప్పి వెళ్ళుంటాడు కదా, మా చిన్న కోడలు నన్ను చంపాలనుకుందని. అవును, మేము ఈ రోజే విచారణ మొదలు పెట్టాం. త్వరలో మీ ఇంటికి కూడా వస్తాం. అమ్మగారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. మీకు న్యాయం చేయటం నా బాధ్యత. న్యాయం చేయడంలో ఎవరికైనా అన్యాయం జరగకుండా జాగ్రత్త పడండి. ఇదే నా అభ్యర్థన. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. నేను వివరిస్తాను. మిమ్మల్ని కలవటానికి నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా వచ్చాను. ఇప్పుడు ఇంటి వ్యవహారాలు, కుటుంబాన్ని చూసుకోవాలి. అందరి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను అందరి ముందు మీతో చెప్పలేను. నా చిన్న కోడలు తప్పుందని నేను ఒప్పుకుంటున్నాను. తను పొరపాటున నాకు నిద్రమాతలు ఇచ్చింది, కానీ నా చిన్న కోడల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను నన్ను చంపాలనుకోదు. ఈ మాత్రలు నా గదిలో ఎవరో పెట్టారని అనుమానం వస్తోంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అనేది నేను తెలుసుకోవాలి. అందుకే ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిశాను. అవును, నేను విన్నాను. విచారణ కోసం మీరు తనని పుట్టింటికి పంపించారని ఆకాష్ గారు చెప్పారు. అవును, మీరు చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, మా ఇంట్లో అందరూ ఆమె నిందిస్తున్నారు. అందుకే పుట్టింటికి పంపించాను. ఇల్లు నడిపించాలంటే ఇలా చేయక తప్పదు. ఇప్పుడు చూడండి, మీరు ఆఫీస్ ఎలా నడిపిస్తారో సరిగ్గా అలాగే. నా చిన్న కోడలు ఇలాంటి పని చేయదని నాకు తెలుసు. ఇన్ని రోజులు తనే నా జాగ్రత్తలు చూసింది. తన మీద కోపం తీర్చుకోవడానికి ఎవరో ఇలా చేసి ఉంటారని నాకు అనిపిస్తోంది. దీని వెనక ఉన్నవాడు ఎవరో మీరు కనుగొనాలి. ఇది పెద్ద చిక్కుముడిలా ఉందమ్మగారు. నిన్న మీ ఇంటి వ్యక్తి వచ్చి చిన్న కోడల మీద నంద వేస్తాడు. ఇవాళ మీరు వచ్చి దోషి ఇంకొకరు అంటున్నారు. పెద్దబాబు గారు, ఎవరేం చెప్పినా మీరు మాత్రం నిజం తెలుసుకోవాలి కదా. కాని పెద్దబాబు గారు, శిక్ష దోషికే పడాలి, నిర్దోషికి కాదు. సరే, ఇక నేను వెళ్తాను. ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. ఇక నేను వచ్చిన విషయం మీరెవ్వరికీ చెప్పకండి. అరే లేదు, నేనెవరికి చెప్పను. విచారణ కోసం తనని ఇక్కడ తీసుకురావాలా? ఆకాష్ గారు తన పేరు మీదనే కంప్లైంట్ చేశారు. కాబట్టి విచారణ కోసం మీ చిన్న కోడల్ని ఇక్కడికి తీసుకురాక తప్పదు. ఆలస్యం ఎందుకు? తనని తీసుకురండి. విచారణ కోసమే కదా. సరే, ఇంకో కారణం కూడా ఉంది. కారణం తెలుసుకోవచ్చా? ఇక మీ దగ్గర దాచేదేముంది? పెద్దబాబు గారు, ఆ అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళినప్పటి నుంచి మా ఇంటి లక్ష్మి వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తోంది. తను లేకపోతే నాకు తోచదు. మీరు తనని మా ఇంట్లోనే ఉంచి విచారణ చేయండి. నా కోడలు పుట్టింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమి, మీకు నా మాటలు వింతగా అనిపిస్తున్నాయా? లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచిస్తూ ఉండండి, కానీ ఆ ఆలోచనను సరిగ్గా ఉపయోగించి నిజమైన దోషిని కనిపెట్టండి. వెళ్తా, చాలా ఆలస్యమైంది. ఇంట్లో వాన కలవాలి.